వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంగిలి బతుకమ్మతో ప్రారంభమైన ఈ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగిశాయి. 9 రోజుల పాటు మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో కోలాహలంగా జరుపుకున్నారు. తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ వేడుకల మీద మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పూల రాగాలైతే మూతమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అన్ని ఊరు చివరిలో ఉన్నటువంటి ఏదైతే సరస్సుల వద్ద కానీ అదేవిధంగా ఉన్నటువంటి చెరువుల వద్ద పూర్తిగా సందడి అయితే మొదలని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పండుగ అయినటువంటి పూల జాతర అయితే బతుకమ్మ జాతర అయితే కొనసాగుతుంది. ప్రధానంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే సందడి నెలకొంది. ప్రధానంగా సద్దుల బతుకమ్మ అంటే ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమైనటువంటి సద్దుల బతుకమ్మగా ముగిసేటువంటి సందర్భం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. ఈరోజు అమ్మవారు సద్దుల బతుకమ్మగా కొలువుదీరి గంగమ్మ ఒడికి చేరబోతుంది. ఈ నేపథ్యంలో వరంగల్లో ఉన్నటువంటి మహిళలంతా పూర్తి స్థాయిలో అమ్మవారికి వీడుకోలు పలికే విధంగానైతే పూర్తిగా పూల రాగాలతో ఉన్నటువంటి పూజలు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దాదాపుగా 9 రోజుల పాటు బతుకమ్మ బతికించమ్మ అంటూ తమ వేడుకోలను చేసుకుంటూ బతుకమ్మకు నీరాజనం పలికే విధంగానైతే గంగమ్మ ఒడికి చేర్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా అమ్మవారిని ఈ విధంగా అమ్మవారిని దీపంతో ఆరాధిస్తూ అమ్మవారికి వీడుకోలు పలికే విధంగా బతుకమ్మను గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. అంటే బతుకమ్మతో పాటు గౌరమ్మను కూడా ధూప దీప నైవేద్యాలతో అమ్మవారి చెంతకు చేర్చేటువంటి పరిస్థితి వరంగల్లో చోటు చేసుకొని చెప్పుకోవచ్చు. దాదాపుగా 9 రోజుల పాటు జరిగినటువంటి ఈ పూల జాతరలో రోజొక్క పేరుతో అమ్మవారు పూజలు అందుకున్నారు. తీరొక్క పూలతో కూడా పూజలు అందుకొని పూల రాగాలతో అయితే మారుమోగింది అయితే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వరంగల్ ట్రై సిటీలకు అయితే ప్రత్యేకంగా గ్రేటర్ వరంగల్ నగర మహాపాలక సంస్థకు సంబంధించినటువంటి అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లను కూడా చేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అమ్మవారిని బతికించమ్మ అంటూ కొలుచుకునేటువంటి ఆరాధ్యమైనటువంటి ఈ పండుగ అయితే మహిళలకు అత్యంత ప్రీతికరమైన పండుగ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కొంతమంది మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బతుకమ్మను తీసుకెళ్లి గంగమ్మ ఒడికి చేర్చున్నారు. 9 రోజుల పాటు ఆడినటువంటి సందడి ఎలా అనిపించింది మీకు? ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ 9 రోజులు మనం బతుకమ్మను ఎంతో ఘనంగా జరుపుకుంటాము. ఈ రోజు ఉర్సుగుట్టలో ఎంతో ఘనంగా జరిగింది ఈ పండుగ. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. 9 రోజులు సందడిగా ఆడుకున్నారు, మీరు అందరు కలిసి ఎంజాయ్ చేశారు. ఈరోజు అమ్మవారిని గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. ఏం కోరుకున్నారు? మంచి ర్యాంక్ రావాలని కోరుకున్నాను. అందరు బాగుండాలని కోరుకున్నాం. మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటారు. మీరేం కోరుకున్నారు? అందరూ బాగుండాలని కోరుకున్నాను. అందరు బాగుంటే అందులో మనం ఉండాలి. బతుకమ్మ బతికించమ్మ అంటూ రోజు పాటలు పాడినారు. 9 రోజులు ఎంజాయ్ చేసినారు. ఈరోజు అమ్మవారిని గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. మీరు ఏం కోరుకున్నారు? అందరికీ మంచి జాబ్స్ రావాలి. ఈ ఏఐ అనేది మాకు తొలగించింది కాబట్టి ఇప్పుడు అటువంటిది వెళ్ళి అందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నాం. 9 రోజుల పాటు తీరొక్క పూలతో తీరొక్క పేరుతో కూడా కొలుచుకున్నారు. ఎట్లా ఉంది అసలు? చాలా ఆహ్లాదంగా, చాలా ఆనందంగా ఉంది. అమ్మవారు అందరినీ చల్లగా చూడాలి. ప్రతి ఏడు అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. స్త్రీలందరూ ఇంకా మునుపటి కంటే ఇంకా అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం. ఈ సంవత్సరము వచ్చే సంవత్సరం ఇంకా బాగా అమ్మవారు బాగా చేయిస్తుంది బతుకమ్మ పండుగ అని కోరుకుంటున్నాను ఆ తల్లిని. నవరాత్రి మహోత్సవాలు అమ్మవారి కూడా ఆశీనులై ఉన్నది. ఒకవైపు మరొక వైపు బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. ఎట్లా కొనసాగింది బతుకమ్మ వేడుకలు? చాలా బాగా కొనసాగింది. మేము చాలా సంవత్సరాలుగా వస్తున్నాం ఇక్కడికి, అందరితో ఎంజాయ్ చేస్తున్నాం. ఏం కోరుకున్నారు బతుకమ్మను? బతుకమ్మ బాగా జరగాలని కోరుకున్నాం. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, అదేవిధంగా బతుకమ్మ కూడా మమ్మల్ని బతికించాలి అంటూ కోరుకున్నటువంటి కోరికలు కూడా మనకు తెలుస్తూ ఉంది. మీరు చెప్పండి, బతుకమ్మ సందడి ఎలా కొనసాగింది? ఎట్లా ఎంజాయ్ చేసింది మీరు? చాలా బాగా జరిగింది ఈసారి. కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్, ఇవాళనా రేపా అని కొంచెం కన్ఫ్యూజన్ తప్ప చాలా బాగా జరిగింది. కన్ఫ్యూజన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనుకోవచ్చు? అది తెలీదు. మన ఏరియా వాళ్ళు లీడర్స్ వాళ్ళ వల్ల తప్పు మిస్టేక్ కొంచెం. అయినా బతుకమ్మ జాతర, బతుకమ్మ సంబరాలు 9 రోజుల పాటు ఎలా ఎంజాయ్ చేశారు? మీ అందరితోటి, మీ కుటుంబంతో పాటు చుట్టుపక్కల వారితో కూడా ఎలా ఎంజాయ్ చేశారు? ఎట్లా ఉంది? మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా మా లక్ ఏంటంటే ఈసారి 2 డేస్ వచ్చింది. ఇటు అమ్మ వాళ్ళ తరఫున, ఇటు అత్తవారి తరఫున 2 డేస్ ఎంజాయ్ చేయగలుగుతాం. ప్రధానంగా 9 రోజుల పాటు తీరొక్క నైవేద్యాలతో, తీరొక్క పేర్లతో కొలుచుకుంటూ ఈరోజు అమ్మవారిని వీడుకోలు పలికే విధంగా అయితే వరంగల్ యువతతో పాటు మహిళలు అయితే పెద్ద ఎత్తున సిద్ధమయ్యారని చెప్పవచ్చు. అయితే కాకపోతే ఒక కన్ఫ్యూజన్ మాత్రం నెలకొంది అనేది భక్తుల అభిప్రాయంలో ఉంది. ఈసారి 2 రోజుల బతుకమ్మ రావడం మాత్రం
ప్రధానంగా కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయే అవకాశం ఉందనేది మాత్రం భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం అయితే వరంగల్లో చోటు చేసుకుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్, 99 టీవీ, శ్రీధర్, వరంగల్.